हरिः ओम् శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. భక్తి అనగా పసిపిల్లవాని ఆర్తనాదము వినినంతనే తల్లి తాను చేయుచున్న పనిని విడిచిపెట్టి ఏ రీతిగా శిశు సంరక్షణార్థం పరుగు పరుగున వెళ్ళునో అదే రీతిగా భగవంతుడు కూడా తన భక్తుల ఆర్తనాదము వినినంతనే పరుగెత్తుకుని వచ్చి వారి ఎదుట సాక్షాత్కరించి వారిని తరింపచేయును. వ్రతములు, పూజలు, తీర్థయాత్రలు మొదలైనవి కేవలం సత్కర్మలే గాని భక్తి లక్షణములు కావు. అహంకార మమకారములు, స్వార్థ స్వప్రయోజనములు ఏ కించిత్తైనా శేషించినా అది భక్తి కానేరదు. అట్టి వారిని షెల్ఫిష్, స్వార్థపరులు అంటారు. వారు ఫిష్, చేపతో సమానమే. చేపలు ఎంతకాలము జలములో ఉండినా తమ దుర్వాసనను పోగొట్టుకొనవు. అట్లే నిరంతరం జప ధ్యానములలో మునిగియుండినను స్వార్థ స్వప్రయోజనములు పోయే వరకు విషయవాసనలు అనే దుర్వాసన వారికి తప్పినది కాదు. వారు కేవలం పేరుకు భక్తులే గాని ప్రవర్తనలో భుక్తులే. భుక్తి వలన యుక్తి పెరుగును, యుక్తి వలన రక్తి ముందడుగు వేయును, రక్తి అధికమొకటి చేత విరక్తి కలుగదు, విరక్తి లేక ముక్తి దొరకదు. ఓం శ్రీ సాయిరామ్.